వ్యాలంటైన్స్ డే అంటే చాలామందికి ప్రేమికుల రోజు, చాక్లెట్స్, రోజెస్, గిఫ్ట్స్. కానీ ఈ రోజు వెనుక ఉన్న అసలు కథ చాలా లోతైనది. ఒక మనిషి త్యాగం, ఒక విశ్వాసం, ఒక ప్రేమ యొక్క గౌరవం. ఇది ప్రారంభమైంది ప్రాచీన రోమ్ దేశంలో 3వ శతాబ్దం, సుమారు క్రీస్తుశకం 269 ప్రాంతం. ఆ సమయంలో రోమ్ సామ్రాజ్యాన్ని క్లాడియస్ II అనే చక్రవర్తి పాలించేవాడు. అతనికొక నమ్మకం ఉండేది, పెళ్లి చేసుకున్న యువకులు యుద్ధంలో ధైర్యంగా పోరాడలేరని. అందుకే అతనొక కఠినమైన ఆజ్ఞ జారీచేశాడు. యువ సైనికులు పెళ్లి చేసుకోవడం నిషేధం. ప్రేమను చట్టంతో ఆపాలని ప్రయత్నించాడు. కాని అక్కడే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆయన పేరు సెయింట్ వ్యాలంటైన్. ఆయన ఒక క్రైస్తవ పాద్రి. ప్రేమ పవిత్రమని నమ్మాడు. వివాహం దేవుని ఆశీర్వాదమని విశ్వసించాడు. చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించి రహస్యంగా ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేపించేవాడు. ప్రేమకోసం, సత్యంకోసం ఆయన భయపడలేదు. ఇది తెలిసిన చక్రవర్తి వ్యాలంటైన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు. జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఆశ కోల్పోలేదు. అక్కడ జైలర్ కూతురుతో మాట్లాడేవాడు. ఆమెకు ధైర్యం చెప్పేవాడు. మరణశిక్షకు ముందు రోజు ఆమెకు ఒక లేఖ రాశాడట. ఆ లేఖ చివర ఇలా వ్రాశాడు: ఫ్రమ్ యోర్ వ్యాలంటైన్. ఫిబ్రవరి 14న ఆయనను మరణశిక్ష విధించారు. కాని ఆయన ఆలోచన చనిపోలేదు. ప్రేమమీద ఆయన నమ్మకం చనిపోలేదు. ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ఫిబ్రవరి 14ను ప్రపంచం వ్యాలంటైన్స్ డేగా గుర్తించింది. కాలక్రమేణా ఈ రోజు ప్రేమికుల మధ్య గిఫ్ట్స్, కార్డ్స్, రోజెస్ ఇచ్చుకునే సాంప్రదాయంగా మారింది. కాని అసలు అర్థం మాత్రం ఇదే: ప్రేమ అనేది ధైర్యం, ప్రేమ అనేది త్యాగం, ప్రేమ అనేది ఒకరికొకరు అండగా నిలబడ్డం. ప్రేమ అనేది కేవలం రొమాంటిక్ రిలేషన్షిప్ మాత్రమే కాదు. అమ్మకు చూపే కేర్ కూడా ప్రేమే, నాన్నకిచ్చే గౌరవం కూడా ప్రేమే, స్నేహితుడికిచ్చే నమ్మకం కూడా ప్రేమే. ఈ వ్యాలంటైన్స్ డే మీరు ప్రేమించేవారికి కేవలం గిఫ్ట్ ఇవ్వడం కాదు, వారి విలువను గుర్తించండి, వారి సమయాన్ని గౌరవించండి, వారి మనసును అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజమైన ప్రేమ ఒకరోజుకే పరిమితం కాదు, ప్రతిరోజూ మన జీవితంలో ఉండే భావన. హ్యాపీ వ్యాలంటైన్స్ డే! ఇలాంటి హిస్టరీ అండ్ మీనింగ్ఫుల్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఈ ప్రేమ కథను షేర్ చేయండి.